హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీవీ బ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు స్పెషల్ వీడియో మన షైనీకి భోగిపళ్ళు అయితే పోసాం. ఇక్కడనే బెంగళూరులో మన క్యాంపస్ లో నార్త్ ఫ్రెండ్స్ తో కలిసి చేసాం. ఈ రోజు ఈవెంట్ ఎలా జరిగిందో చూసేద్దామా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మీరంతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ తో మన ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ కొన్ని డెకరేటివ్ హ్యాంగింగ్స్ తో ఇలా డెకరేట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ బాగానే వచ్చింది అని మాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ హ్యాంగింగ్స్ అన్ని చిక్పేట్ మార్కెట్ లోనే తీసుకున్నామండి. డెకరేషన్ అయ్యాక నెక్స్ట్ మనం చేసిన పని వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని ప్లాన్ చేసాం. పిల్లలకు వేరేగా అండ్ పెద్దవాళ్ళకు వేరేగా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వాటినే ప్యాక్ చేస్తున్నామండి. పిల్లలందరికీ ఇలా ఒక మగ్ ప్లాన్ చేసాం. వాళ్ళకు డైలీ యూజ్ అయ్యేలా, పిల్లలు ఏదో ఒకటి తాగుతుంటారు కదండి, సో ఇలా ప్లాన్ చేసాం. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఇలా ఒక డ్రై ఫ్రూట్ బాక్స్ అండ్ ఒక సిల్వర్ కోటెడ్ ప్లేట్ని ప్లాన్ చేసాం. ఈ గిఫ్ట్స్ అన్నీ చిక్పేట్ మార్కెట్లోనే తీసుకున్నాం. గిఫ్ట్స్ ఐటమ్స్కి బెంగళూరులో ది బెస్ట్ ప్లేస్ అంటే చిక్పేట్ మార్కెటే. సో ఈ గిఫ్ట్స్ అన్నింటినీ ప్యాకింగ్స్ చేసుకొని ఎవరిది వారికి అన్నట్టుగా ఇలా సపరేట్ బ్యాగ్స్లో పెట్టేశాం. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో కన్ఫ్యూజ్ అయిపోతామని. గిఫ్ట్ ర్యాప్స్ అయ్యాక భోగిపళ్ళు ఈవెంట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసుకున్నా. ఒక ప్లేట్లో భోగిపళ్ళు, వాటితో పాటు పువ్వులు, చాక్లెట్స్, బిస్కెట్స్, మనీ మిక్స్ చేసి పెట్టుకున్నా. వేరే ప్లేట్లో వచ్చేవారికి ఇవ్వడానికి తాంబూలాలను ఇలా సెట్ చేసుకున్నా. ఇంకా వేరేగా ఇలా అక్షతలు, కుంకుమ, చందనం, హారతి దీపం ఇలా పెట్టుకున్నా. ఇప్పటికీ 2 టాస్క్స్ అయితే ఫినిష్ అయ్యాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. మార్నింగ్ నుండే పనులన్నీ స్టార్ట్ చేసేసాం. ఇప్పటి వరకు బాగానే జరిగింది, కానీ ఇప్పుడు అసలైన పనండి వచ్చే వారికి ఫుడ్ అరేంజ్ చేయటం. ఫుడ్ బాధ్యత మొత్తం మా ఆయన తీసుకున్నారు అండ్ నా ఫ్రెండ్ కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ స్నాక్స్ ఇద్దాం అండ్ లాస్ట్ లో డిన్నర్ చేద్దామని అనుకున్నాం. సో స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, అన్ని బయట నుండే తీసుకొచ్చేసారు. అండ్ డిన్నర్ విషయానికి వస్తే వెజ్ బిర్యానీ, మటర్ పన్నీర్ కర్రీ అండ్ పూరి అనుకున్నాం. లాస్ట్ లో ఫైనల్ టచ్ గా ఖీర్ తో ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. వెజ్ బిర్యానీ అయితే మా ఆయన చేసేసారు. అండ్ పన్నీర్ కర్రీ విషయానికి వస్తే మా ఇద్దరికి అంత బాగా రాదండి. సో నా ఫ్రెండ్ వచ్చింది షానియా, మా ఇంట్లో ఉంటారు, చాలా బాగా కుక్ చేస్తుంది తను. నేను చేసేస్తా, టెన్షన్ ఏం తీసుకోకు అని వచ్చి పన్నీర్ మటర్ కర్రీ అయితే చేసేసింది. అండ్ పూరి మేమంతా కలిసి ప్రిపేర్ చేసుకున్నాం. నార్త్ వాళ్ళు కదా, సో అందుకే పూరి పెట్టాం. వీటితో పాటు ఒక లైమ్ మింట్ మొజిటోని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. డెకరేషన్ రెడీ, గిఫ్ట్స్ రెడీ అండ్ ఫుడ్ కూడా రెడీ. కానీ భోగిపళ్ళు వేయించుకునే మన షైనీ ఎక్కడా అని చూస్తున్నారా? ఇదిగోండి మా పాప షైనీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఈ రోజు ఈవెంట్ కి. ఫ్రెండ్స్ అందరూ రావటం కూడా స్టార్ట్ అయింది. క్వార్టర్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో లేడీస్ అందరినీ ఒక రూమ్ లో అండ్ జెంట్స్ అందరినీ ఇలా వేరే రూమ్ లో పెట్టేశాం. ఈ రోజు ఈవెంట్ కి ఒక 5 ఫ్యామిలీస్ నార్త్ ఫ్రెండ్స్ అండ్ ఒక తెలుగు ఫ్యామిలీని పిలిచామండి. ఏంటి తెలుగు వాళ్ళు లేరు అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ గా అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవ్వరూ లేరు, మేము ఇంకా ఒక ఫ్యామిలీ ఉన్నాం అంతే. అందరూ వస్తుండగా ఫస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న లైమ్ మింట్ మొజిటో సర్వ్ చేసామండి. మొజిటోతో పాటు ముందుగా తెచ్చుకున్న స్నాక్స్ కూడా. స్నాక్స్ లో ఏం పెట్టామో చెప్పలేదు కదా, సమోసా, లడ్డు అండ్ చిప్స్. పిల్లలకైతే సమోసా తినరు కదా అని సమోసా ప్లేస్ లో బిస్కెట్ ప్యాకెట్ తో సర్వ్ చేసాం. అందరూ స్నాక్స్ తిన్నాక మెయిన్ ఈవెంట్ ని స్టార్ట్ చేసాం. ఫస్ట్ మన ట్రెడిషనల్ పద్ధతుల్లో మనమే భోగిపళ్ళు వేసాం. 3 times యాంటీ క్లాక్ వైస్ రెండు. ఇక్కడ ఉన్న నార్త్ ఫ్యామిలీస్ లో చాలా మంది లాస్ట్ ఇయర్ కూడా భోగిపళ్ళు ఈవెంట్ చూశారు. సో ఎలా చేస్తున్నామో వాళ్ళకు ఐడియా ఉంది. మనం ఏం చెప్పకుండానే అందరూ ఫాలో అయిపోయారు. ఇంకా 1 by 1 మన షైనీకి భోగిపళ్ళు వేయటానికి. షైనీకి కూడా ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చక్కగా కూర్చొని వేయించుకుంది. చెప్పు
అందరం కలిసి షైనీకి హారతి కూడా ఇచ్చేసామండి. తనకు మంచి జరగాలి అని. వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది. 1 by 1 అందరూ వచ్చి భోగిపళ్ళు వేశాక మన షైనీతోనే అందరికీ ముందుగా సెట్ చేసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇప్పించేశాను. పిల్లలందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ షైనీతో అయితే ఇప్పించేసా అండి. గిఫ్ట్స్ అండ్ తాంబూలాలు అందరికీ ఇవ్వటం జరిగింది. చాలా ఎక్సైటింగ్గా అందరూ భోగిపల్లి ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేశారు. మాకైతే చాలా బాగా అనిపించింది. డిన్నర్కి ఇంకా చాలా టైం ఉంది అని బాయ్స్ అందరినీ పక్క రూమ్లోకి అయితే పంపించేసామండి. లేడీస్ అందరూ కలిసి డాన్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మేము చేసిన డాన్సులు మీరు కూడా చూసేయండి ఎలాగెంతామో.
शायद कॉली भी कुछ होती है तो क्या बताऊँ और कुछ प्लान ओके मैं हमेशा से కొంచెం సేపు డాన్స్లు అయ్యాక గేమ్ అయితే స్టార్ట్ చేసాం. అదే మన ఫేవరెట్ గేమ్ డంషలాట్స్ గేమ్. 2 టీమ్స్ లేడీస్ వర్సెస్ జెంట్స్. ఇలా అయితే అస్సలు తగ్గేదే లేదు కదా. చాలా బాగా ఆడుకున్నాం. కానీ ఓవర్ ఎక్సైట్మెంట్లో మనం ఓడిపోయాం కూడా. జెంట్సే గెలిచారు. बस थोड़ी सी दूर है 1000-2000 किलोमीटर. గేమ్ ఆడి డాన్సులు చేసి బాగా అలసిపోయారు అందరూ. సో ఫైనల్ గా డిన్నర్ టైం అయితే వచ్చేసింది. పూరి, వెజ్ బిర్యానీ, పనీర్ మటర్ కర్రీతో సర్వ్ చేసాం డిన్నర్ అందరికి. ఐటమ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. అందరూ ఫుడ్ చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశారు అని అన్నారు. మేమైతే చాలా హ్యాపీ. అండ్ ఫైనల్ టచ్ గా కీర్ సర్వ్ చేసాం. సో ఫైనల్ గా ఈ కీర్తో ఈరోజు ఈవెంట్ అయితే చాలా బాగా సక్సెస్ అయిపోయిందండి. మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.